110 గ్రాముల గంజాయి, ఒక సెల్ ఫోన్ స్వాధీనపరచుకోవటమైనది. వీళ్ళల్లో కింగ్ పిన్ ఒకడు ఉంటాడు, అతను గణేష్. ఇతను నల్లమేల గణేష్ చెప్పిన దాని ప్రకారం నల్లమేల వినోద్ అనేటోడు ఉంటాడు. ఇతను గూడూరు పాలకుర్తి మండలం, పెద్దపల్లి జిల్లా అని అతను ఉంటాడు. అతని వద్ద నుంచి ఈ గంజాయి కొని వీళ్ళందరికీ అమ్మటానికి, వాళ్ళు కూడా తాగుతారు, తర్వాత అమ్మడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అమ్ముతారు, అమ్మి డబ్బు అక్రమంగా సంపాదించుకోవాలనే ఆలోచనతో చూస్తుంటారు. సో వీళ్ళ దగ్గర నుంచి మొత్తం పుట్టింగ్ టుగెదర్ 4 కేజీల గంజాయి, తర్వాత 9 సెల్ ఫోన్లు, ఒక కారు, 23,100 రూపాయలు నగదు స్వాధీనపరచుకోవటం జరిగింది. 9 మంది అండి. మైనర్లు నో మైనర్స్. ద మ్యాక్స్ 1 lakh రూపీస్ ఉంటుంది. వినోద్ ఆంధ్ర నుంచి తీసుకొచ్చాడు, ఆంధ్ర నుంచి తీసుకొచ్చేసేసి అమ్ముతాడు. వినోద్ దగ్గర నుంచి వీళ్ళు వినోద్ అన్నప్పుడు వాడు కింగ్ పిన్, వాడు ఆంధ్ర నుంచి తీసుకొస్తాడు, ఆంధ్ర నుంచి తీసుకొచ్చేసేసి ఇట్లా సప్లై చేస్తుంటాడు అందరు. సార్ ఇలా వెహికల్స్ ఓన్ వెహికల్స్ కొట్టుకొచ్చిన వెహికల్స్ సెల్ఫ్ డ్రైవ్లో సెల్ఫ్ డ్రైవ్ హైదరాబాద్లో సెల్ఫ్ డ్రైవ్ రెంట్ కోసం ఉంటాయి. కరీంనగర్లో, హైదరాబాద్లో కొన్ని మెయిన్ సిటీస్లలో ఉన్నాయి. అక్కడి నుంచి సెల్ఫ్ డ్రైవ్లో తీసుకొని రావడం జరిగింది. డిస్కంటిన్యూడ్, కెనాట్ బి కాల్డ్ స్టూడెంట్. ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేసేది ఏమనగా, యువత ఈ గంజాయి మత్తులో పడి, డ్రగ్స్ మత్తులో పడి నిర్వీర్యమైపోతున్నది. ఏ పని చేయడానికి కూడా ఆసక్తి లేని వారైపోతున్నారు, వాళ్ళకు బలహీనలు అయిపోతున్నారు. ఏ పని చేయడానికి కూడా ముందుకు రావటం లేదు ఈ మత్తులో పడి. తర్వాత వీళ్ళు ఈ గంజాయి అందరూ గమనించాలి, గంజాయి అనేది బుల్లెట్ ఒక కొట్టుకు పేలితే ఒక మనిషి మాత్రమే చనిపోతాడు. కానీ గంజాయి వల్ల సమాజం మొత్తం కూడా నాశనం అవుతుంది. దాన్ని ఎంతమంది సేవిస్తారో అంతమంది కూడా నాశనం అవుతున్నారు. కాబట్టి మీ ద్వారా అందరికీ తెలియజేసేది ఏంటంటే, దయచేసి గంజాయికి బానిసలు కావద్దు, మత్తుమందు పదార్థాలకు బానిసలు కావద్దు. అది మంచిది కాదు, మీకు మీ కుటుంబాలను కూడా రోడ్డున పడవేస్తుంది. అది దయచేసి అందరూ అర్థం చేసుకోండి. మీ పిల్లలను తల్లిదండ్రులు అందరూ గమనించాలి. ఎక్కువ యువత 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపల యువత, ఇంకా 18 కంటే 15 అని చెప్పొచ్చు, 14 అని కూడా చెప్పొచ్చు. యువత, బాలురు, పిల్లలు అందరూ దీనికి బానిసైపోతున్నారు. దేనికి కూడా పనికి రాకపోతున్నారు. చదువులు కూడా ముందుకు సాగటం లేదు వీళ్ళల్లో.